క్విజ్ మంక్స్ కి స్వాగతం. సింధు లోయ నాగరికత రహస్యాలు పై 52 ప్రశ్నలకు సిద్ధంగా ఉండండి. మాకు మద్దతు ఇవ్వండి. లైక్ మరియు సబ్స్క్రైబ్. వారి నగర గృహాలు దేనితో నిర్మించబడ్డాయి? పెద్ద రాళ్లు, కాల్చిన ఇటుకలు లేదా చెక్క దుంగలు? కాల్చిన ఇటుకలు అంతే. వారు ఏ ప్రత్యేకమైన బొమ్మ బండిని తయారు చేశారు? కదిలే ఎద్దు, ఎగిరే పక్షి లేదా గర్జించే సింహం? అవును, అది కదిలే ఎద్దు. వారు ఏ మెరిసే ఎర్రటి రత్నంతో వ్యాపారం చేసేవారు? వజ్రం, కార్నేలియన్ లేదా పచ్చ? కార్నెలియన్ ఖచ్చితంగా. ఒక కుమ్మరి 5 కుండలు చేస్తాడు. అతను మరో 3 చేస్తాడు. ఇప్పుడు ఎన్ని కుండలు ఉన్నాయి? 8, 7 లేదా 9? 8. చాలా బాగుంది. వారి చిన్న ముద్రలు దేనికి ఉపయోగించబడ్డాయి? ఆటలు ఆడటానికి, వస్తువులను గుర్తించడానికి లేదా గోడలను అలంకరించడానికి? వస్తువులను గుర్తించడానికి చేశారు. మనం వారి రాతలను ఎందుకు చదవలేము? అది ఒక రహస్య కోడ్. అక్షరాలు మసకబారాయి లేదా వారు మాయాసిరాను ఉపయోగించారు. మరియు అది ఒక వారి కప్పబడిన మురుగు కాలువలు దేనిని శుభ్రంగా ఉంచాయి? జంతువులు, నదులు లేదా వీధులు? వీధులు సరిగ్గా చెప్పారు. ఒక వ్యాపారి వద్ద 4 హారాలు ఉన్నాయి. ఒక్కొక్కటి 10 పూసలను కలిగి ఉంది. మొత్తం ఎన్ని పూసలు ఉన్నాయి? మధ్యాహ్నం 3:20 లేదా 400? 40. చాలా బాగుంది. వారి కళలో ఏ ముఖ్యమైన జంతువు లేదు? ఎద్దు, గుర్రం లేదా ఏనుగు? గుర్రం సరి. ఆ పెద్ద పబ్లిక్ పూల్ దేనికి? ఈత పోటీలు, ప్రత్యేక వేడుకలు లేదా బట్టలు ఉతకడం? ప్రత్యేక వేడుకలు. భలే. వారు అదనపు ఆహారాన్ని ఎక్కడ నిల్వ చేశారు? ఒక ధాన్యాగారం, ఒక ఐస్ బాక్స్ లేదా ఒక పెద్ద గుహ? సరైన సమాధానం ఒక ధాన్యాగారం. ఈ నగరాల్లో పెద్ద రాజభవనాలు ఉన్నాయా? అవును రాజు కోసం, అవును పూజారుల కోసం, లేదా లేదు వారు పంచుకున్నారు. మీరు ఊహించారా? అది లేదు వారు వారి ప్రత్యేక రాత ఎలా ఉండేది? ABC అక్షరాలు, చిత్ర చిహ్నాలు లేదా వంగర గీతలు? చిత్ర చిహ్నాలు చేశారు. వారి తిన్నని నగర వీధులు ఎలా అమర్చబడ్డాయి? ఒక గ్రిడ్లో, ఒక వృత్తంలో లేదా ఒక చిక్కుదారిలా?
ఒక గ్రిడ్లో సూపర్. బట్టల కోసం వారు ఏ తెల్లని మెత్తటి పంటను పండించారు? ఉన్ని, పట్టు లేదా పత్తి? పత్తి. సరిగ్గా చెప్పారు. ఒక బిల్డర్ గోడ కోసం 20 ఇటుకలను ఉపయోగిస్తాడు. అతనికి మరో 20 కావాలి. మొత్తం ఎన్ని ఇటుకలు? రాత్రి 9:20 లేదా 30? 40. ఖచ్చితంగా. వారి మొదటి అద్దాలు ఏ మెరిసే లోహంతో తయారు చేయబడ్డాయి? స్పష్టమైన గాజు, పాలిష్ చేసిన కాంస్యం లేదా వెండి? ఇది పాలిష్ చేసిన కాంస్యం. వారి చదరపు స్టాంపులపై తరచుగా ఏ శక్తివంతమైన జంతువు చెక్కబడింది? ఒక సింహం, ఒక యూనికార్న్, ఎద్దు లేదా ఒక ఏనుగు? ఒక యూనికార్న్, ఎద్దు. సూపర్. ఒక రైతు దగ్గర 12 గోధుమల బస్తాలు ఉన్నాయి. అతను 5 వర్తకం చేస్తాడు. ఎన్ని బస్తాలు మిగిలి ఉన్నాయి? 12, 7 లేదా 5? 7. భలే. నగరం యొక్క ఎత్తైన భాగం తరచుగా ఎక్కడ నిర్మించబడింది? భూగర్భంలో, ఎత్తైన దిబ్బపై లేదా నీటిపై? ఎత్తైన దిబ్బపై. సూపర్. చాలా కాలం క్రితం వారు ఏ రకమైన బోర్డ్ గేమ్ ఆడేవారు? స్పిన్నర్లు మరియు కార్డులు, పాచికలు మరియు గ్రిడ్లు లేదా గోళీలు? ఇది పాచికలు మరియు గ్రిడ్లు. వారి పదునైన కోసే పనిముట్లు తరచుగా దేనితో తయారు చేయబడ్డాయి? ఇనుము చెక్క లేదా గట్టిరాయి? గట్టిరాయి. సరిగ్గా చెప్పారు. చాలా ఇళ్లలోకి మంచినీరు ఎలా వచ్చేది? వర్షపు నీటి పీపాలు, ఒక పట్టణ ఫౌంటైన్ లేదా వారి సొంత బావులు? వారి సొంత బావులు. చాలా బాగుంది. ప్రకృతిలో ఏ పెద్ద మార్పు వారి నగరాలను అంతం చేసి ఉండవచ్చు? చాలా చెట్లు, నదులు ఎండిపోయాయి లేదా వాతావరణం చల్లబడింది? నదులు ఎండిపోయాయి. సరి. ఏ సాధారణ సాధనం వారికి సంపూర్ణంగా నిటారుగా గోడలు నిర్మించడంలో సహాయపడింది? ఒక దారానికి బరువు, ఒక ప్రత్యేక స్కేలు లేదా ఒక భూతద్దం? ఒక దారానికి బరువు. అంతే. పురుషులు మరియు మహిళలు ఇద్దరూ ఏ రకమైన ఆభరణాలు ధరించారు? కిరీటాలు, గాజులు లేదా చెవిపోగులు? అవును, అది గాజులు. పొలం దున్నడానికి వారు ఏ పరికరాన్ని లాగేవారు? నాగలి, ఒక పెద్ద చెంచా లేదా ఒక లోహపు రేక్? మరి సరైన జవాబు నాగలి. వారి పొలాల్లో ఏ పెద్ద మూపురమున్న జంతువు పనిచేసేది? ఒంటె, జెబు, ఆవు లేదా అడవి దున్న? జెబు ఆవు. భలే.
ఇంకా ఎన్ని మిగిలాయి? 5 పూసలు, 15 పూసలు లేదా 10 పూసలు? అవును, అది 10 పూసలు. వారి ప్రత్యేక తూనికరాళ్ళు ఏ ఆకారంలో ఉండేవి? నక్షత్రాలు, ఘనాల లేదా పిరమిడ్లు? సమాధానం ఘనాల. నగరాలు ఎత్తైన ప్రదేశంలో ఎందుకు నిర్మించబడ్డాయి? నక్షత్రాలకు దగ్గరగా ఉండటానికి, చల్లగా ఉండటానికి లేదా వరదలను నివారించడానికి. మీరు ఊహించారా? అది వరదలను ముద్రలపై జంతువుతో పాటు ఇంకా ఏమి చెక్కబడింది? బొమ్మల రాత, రాజముఖం లేదా ఒక పువ్వు? బొమ్మల రాత చేశారు. వారు వ్యాపారం కోసం నీటిపై చాలా దూరం ఎలా ప్రయాణించేవారు? ఈదుకుంటూ, పడవ ద్వారా లేదా పెద్ద ఆకులపై? పడవ ద్వారా. అంతే. చాలా ఇళ్లలో కడగడానికి ప్రత్యేక గది ఏది? ఒక స్నానాల గది, ఒక వంటగది లేదా ఒక తోట? ఒక స్నానాల గది. చాలా బాగుంది. ఒక ఇంటికి 4 గోడలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి 10 ఇటుకలు కావాలి. మొత్తం ఎన్ని ఇటుకలు? 20 ఇటుకలు, 14 ఇటుకలు లేదా 40 ఇటుకలు? 40 ఇటుకలు చేశారు. ఏ బొమ్మ జంతువు ఒక తాడుపై ఎక్కగలదు? ఒక కోతి, ఒక పాము లేదా ఒక ఉడుత? ఇది ఒక కోతి. చిన్న తెల్ల పూసలు ఏ మెత్తటి రాయితో చేసేవారు? పాలరాయి, సోప్ స్టోన్ లేదా సుద్ద? సోప్ స్టోన్ సరి. రత్నాలలో చిన్న రంధ్రాలు చేయడానికి వారు ఏమి ఉపయోగించారు? పదునైన కర్రలు, వేడి సూదులు లేదా చిన్న డ్రిల్స్? చిన్న డ్రిల్స్ సరి. తేనెటీగల నుండి వారు ఏ తీపి ఆహారం పొందారు? చక్కెర, తేనె లేదా మాపుల్ సిరప్? తేనె. సూపర్. వారి భూగర్భ నీటి పైపులు ఏ పదార్థంతో తయారు చేయబడ్డాయి? చెక్కిన రాయి, పొళ్ళ దుంగలు లేదా కాల్చిన మట్టి? మరియు అది కాల్చిన మట్టి. సుదూర పర్వతం నుండి వారు ఏ నీలిరత్నాన్ని పొందారు? నీలి వజ్రం, టర్కోయిస్ లేదా లాపిస్ లాజులి? లాపిస్ లాజులి. అంతే. ఒక చేతివృత్తిదారుడు 15 పూసలను తయారు చేస్తాడు. అతను 5 ఉపయోగిస్తాడు. ఎన్ని మిగిలాయి? తెల్లవారుజాము 5:20 లేదా 10? 10. అంతే. మెరిసే కంచుతో చేసిన ప్రసిద్ధ చిన్న విగ్రహం ఏది? నాట్యగత్తె, పూజారి, రాజు లేదా బొమ్మబండి?
నాట్యగత్తె సరి. వారు తమ బట్టలపై బటన్ల కోసం ఏమి ఉపయోగించారు? బంగారు నాణేలు, ప్లాస్టిక్ చుక్కలు లేదా సముద్రపు గవ్వలు? సముద్రపు గవ్వలు చాలా. 2 కుటుంబాలు ఒక బావిని పంచుకుంటాయి. 10 కుటుంబాలకు ఎన్ని బావులు కావాలి? 10 బావులు, 5 బావులు లేదా 2 బావులు? సరైన సమాధానం 5 బావులు. పురావస్తు శాస్త్రవేత్తలు యుద్ధం కోసం చాలా పెద్ద ఆయుధాలను కనుగొన్నారా? లేదు, చాలా తక్కువ. అవును, చాలా కత్తులు. లేదా అవును, పెద్ద డాలు. లేదు, చాలా తక్కువ చేశారు. వారి మట్టి కుండలు మరియు ఇటుకలను ఏ వేడి కొలిమిలో కాల్చేవారు? ఒక బట్టి, ఒక క్యాంప్ ఫైర్ లేదా ఒక అగ్నిపర్వతం? ఒక బట్టి ఖచ్చితంగా. వారు తమ ఇటుకలను అంటించడానికి ఏమి ఉపయోగించారు? సూపర్ గ్లూ, కరిగిన లోహం లేదా మట్టిగార? మట్టిగార మీరు చేశారు. ఒక వ్యాపారి వద్ద 3 పడవలు ఉన్నాయి. ప్రతిదానిలో 5 కుండలు ఉన్నాయి. మొత్తం ఎన్ని కుండలు? ఉదయం 9:25 లేదా 15? సమాధానం 15. ఏ బొమ్మ పక్షి పదునైన శబ్దం చేయగలదు? మట్టి ఈల, చెక్క డ్రమ్ లేదా లోహపు గంట? సమాధానమా మట్టి ఈల. వ్యాపారం కోసం పెద్ద ఓడలు ఏ ప్రత్యేక నగరంలో ఆగేవి? మొహెంజో దారో, లోథాల్ లేదా హరప్పా? లోథాల్ చాలా బాగుంది. ఒక నగరంలో 3 పెద్ద వీధులు మరియు 4 చిన్న వీధులు ఉన్నాయి. మొత్తం ఎన్ని వీధులు? అర్ధరాత్రి 1:12 లేదా 7? అవును, అది 7. తదుపరిసారి వరకు లైక్ మరియు సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి.